యువరాజుని పెద్ద పులి తినేయడానికి వస్తుంది. అప్పుడు ఇతడు ఈ పులిబిడ్డను పట్టుకుని భయంతో అరుస్తూ ఉంటాడు. అదే సమయంలో భటులు అక్కడికి వస్తారు. అయితే వాళ్ళు కూడా ఈ పెద్ద పులిని చూసి భయపడుతూ ఉంటారు. కానీ అక్కడికి వచ్చిన యువరాణి ఈ కుర్రాడితో నువ్వు అసలు అక్కడ ఏం చేస్తున్నావని అడుగుతుంది. అప్పుడు ఈ కుర్రాడు గాయాలతో పడి ఉన్న ఈ పులిబిడ్డకు ఆ గాయాలకు మందు పెడుతూ ఉండగా దీని తల్లైన పెద్ద పులి వచ్చి నన్ను చంపేయడానికి చూస్తుందని అంటాడు. అదే సమయంలో ఈ పెద్ద పులి ఇతడిని చంపేయడానికి దగ్గరికి వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ యువరాణి ఆ పులిబారి నుండి మన యువరాజుని కాపాడుకోవాలని అంటుంది. కానీ ఈమె ముందుకు వెళ్లేసరికి వెనకాల ఉన్న భటులు మాత్రం వెనకడిగేస్తూ ఉంటారు. అప్పుడు ఈమెకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అయితే వాళ్ళు మాత్రం యువరాజు ప్రాణాలు కాపాడడానికి మా ప్రాణాలు పణంగా పెట్టలేమని అంటారు. దీంతో ఈమె వీళ్లతో పెట్టుకుంటే పనవదని ఆ కుర్రాడిని తినేయడానికి వెళ్తున్న ఈ పెద్ద పులిని చూసి వెంటనే కింద ఉన్న ఒక రాయిని తీసుకుని నేరుగా ఆ పులి తల మీద కొడుతుంది. దీంతో ఆ పులి కంటికి గాయం అవడం వల్ల దానికి కన్ను కనపడక నలుపుతూ ఉంటుంది. అదే సమయంలో ఈ అమ్మాయి పరిగెట్టుకుంటూ యువరాజు దగ్గరికి వెళ్లి అతడి దగ్గర ఉన్న పులిబిడ్డ తీసుకుని దాన్ని పులికి ఇచ్చేస్తూ ఉంటుంది. దీంతో ఈ పులి తన బిడ్డను తీసుకోవడానికి దగ్గరకు వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ అమ్మాయి ఆ పులిబిడ్డను పెద్ద పులి దగ్గరికి విసిరేసి పక్కనే ఉన్న బండరాయి తీసుకుని ఆ రాయితో పులి తలపై కొడుతుంది. ఇది చూసి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతలో ఈ పెద్ద పులి తలకు గాయం అవడం వల్ల కింద పడిపోతుంది. అప్పుడు భటులు ఈ పులి మాంసాన్ని తీసుకువెళ్లి కూర వండుకుని తినొచ్చని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ అమ్మాయి నేను పులి తలపై కొట్టి దాన్ని స్పృహ కోల్పోయేలా చేశాను. అది ఎప్పుడైనా స్పృహలోకి వస్తే మనందరినీ తినేయగలదు. అందుకని త్వరగా ఇక్కడ నుండి బయలుదేరమని చెప్తుంది. తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.